ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఎదవ ఇంట్రడక్షన్ లో నువ్వు మనిషి అనారోగ్యంతో ఉన్నా కూడా అలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు జైల్లో గడిపిన తర్వాత అనారోగ్యం అని చెప్పి కళ్ళు కనిపించట్లేదని చెప్పి నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. మన నడవడానికి చేత కావట్లేదని చెప్పి బయటకు వచ్చి మరి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జరిగిందో చెప్తున్నాను. మరి ఈ రోజున ఒంట్లో బాగాలేని మనిషిని మనం కళ్ళతో చూస్తున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం. అలాంటి వ్యక్తిని ఇంకా ఇబ్బంది పడడం ఎంతవరకు సమంజసం? ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? అక్రమ అరెస్ట్ అనేవి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం మాత్రమే. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను. ఈ హామీలు ఇవ్వడం చేతగాక ఎక్కడ ప్రశ్నిస్తున్నాము అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ అక్రమ అరెస్ట్ చేస్తుంది కుటుంబం. తాగినాక కక్కండి, తప్పు లేదన్నాడు. కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత కష్టాలు పడుతున్న రైతులు మనం చూస్తూనే ఉన్నాం. అంతా బాగానే ఉంది. ఒక్క రైతు మొహం మీద చిరునవ్వు లేదు, మనసులో సంతోషం లేదు. కాయ కష్టం చేసుకుని వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు, చంపుకున్నారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఆ వీరయ్య చౌదరి లాగానే అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దొరికిందిరా డెడ్ బాడీ పెట్టండి రా అన్నారు. ఇద్దరిని పాపం అన్నదమ్ముల్ని పెట్టేటటువంటి కార్యక్రమానికి దిగజారిపోయారు. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. నోటి దొరకకపోతేనే దీనికి మూల్యం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే పోలీసులు ఇలాంటి ఫాల్స్ కేసును రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు కూడా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా 4 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన ఒక్కలా ఉందని చెప్తా. అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అదే ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, ఈ జేబీఆర్ గారి ప్రోద్బలంతోనే ఈ కేసుని పెట్టారు. చూసాను సీసీటీవీలో. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్. నువ్వు వీకేదేదో వీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ వ్యక్తి జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటానే ఉన్నారుగా. జగన్ గారు చెప్పాడుగా. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. ఏమని? నేను విజయవాడలోనే ఉన్నాను, వెల్కమ్ అన్నాడు కదా. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. అది నిజం సార్. జగన్ గారికి అరెస్ట్ కావడం జగన్ గారి కొత్త ఏం కాదుగా. తగ్గించుకుంటే మంచి. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. జగన్ గారు 16 మాసాలు జైల్లో ఉన్నాడుగా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? జగన్ గారిని అరెస్ట్ చేస్తారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. తమ్ముడిని అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బాబు కొడుకులు ఇద్దరు రాజ్యం వెలుగుందాం అనుకుంటున్నారు. చూద్దాం దాని సంగతి ఏంటో. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పెట్టమని చూద్దాం. మనం ఏం చేస్తాం? పోలీసులు వాళ్ళు చెప్పేట్టు వింటున్నారు, లోపలేస్తున్నారు, బెయిల్కి అప్లై చేసుకుంటున్నాం. బెయిల్ వచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నారు. రామకృష్ణారెడ్డి పాపం 2 మాసాలు జైల్లో ఉండి బయటకు వచ్చాడుగా. అయితే కక్ష తీరలా, మళ్ళీ ఏం లోపల. నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి 4 నచ్చింది. కాదబ్బాయి, నేను ఎన్నిసార్లు చెప్పిస్తాను, నాతో నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే నేను అడ్డుకోగలిగిన శక్తి ఉందా? ఓటుకు వస్తే అబద్ధం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. ఏదో ఇంకోటి ఎడ్బాడి దొరికితే మనం పెడతారేమో దగ్గరలో. అయన్నొద్దు, పాయింట్కి రా. మరి పల్నాడులో తిరిగితే పెట్టడం బాగోదని ఊరుకున్నారు. కానీ ఈ గుంటూరులో ఏదైనా డెడ్ బాడీ దొరికితే ఎవడన్నా చంపుకుంటే బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి ఎవడన్నా చంపుకుంటే కేసుల్లో పెడితే పెట్టారు.
ఇంక ముదిరి చంపి పెడతారేమో నాకు అనుమానంగా ఉంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. డెడ్ బాడీ దొరకపోతే చంపేసి రాత్రిపూట వెళ్ళి ఉన్న చంపేసి అంబటి రాంబాబు వీళ్ళందరూ కలిసి చంపారు అని పెట్టేస్తారేమో. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. 70 వచ్చినా పెడతారు, 80 వచ్చినా పెడతారు, అదేం కాదు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.